మొబైల్ ఫోన్ల రికవరీలో దేశంలోనే తెలంగాణ మొదటి స్థానంలో ఉందని మెదక్ జిల్లా ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. సోమవారం రోజున మెదక్ జిల్లా కేంద్రంలోని జిల్లా ఎస్పీ కార్యాలయంలో మెదక్ టౌన్ పరిధిలో పోగొట్టుకున్న చోరుకి గురైన 35 మొబైల్ ఫోన్లను రికవరీ చేసి ఎస్పీ బాధితులకు సెల్ ఫోన్లను అందజేశారు. మొబైల్ ఫోన్ పోతే సిఈఐఆర్ పోర్టల్ నందు నమోదు చేసుకోవాలన్నారు. గత కొన్ని రోజుల నుంచి వివిధ రూపాల్లో పోగొట్టుకున్న 35 ఫోన్లను గుర్తించి రికవరీ చేసి జిల్లా ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి ఐపీఎస్ చేతుల మీదుగా సంబంధిత మొబైల్ ఫోన్ల యజమానులకు అందజేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ప్రస్తుత రోజుల్లో మొబైల్ ఫోన్ ప్రతి ఒక్కరికి నిత్యావసరమైందన్నారు. విలువైన స్టోర్ చేసుకుంటున్నామని తెలిపారు. మొబైల్లో చోరికి గురైనా పోగొట్టుకున్న అందులో ఉన్న సమాచారం పోతోందన్నారు. నేరగాళ్లు మొబైల్ దొంగలించి పాస్వర్డ్లను బ్రేక్ చేసి ఫోన్ పే, గూగుల్ పే తదితర మాధ్యమాల ద్వారా డబ్బులు కాజేస్తున్నారన్నారు. మొబైల్ ఫోన్ పోగొట్టుకున్న వ్యక్తులు కేవలం మొబైల్ ఫోన్ మాత్రమే కాకుండా తమ వ్యక్తిగత సమాచారంతో సహా డబ్బులను కూడా కోల్పోవడం జరుగుతుందన్నారు. సెల్ ఫోన్ దొంగతనాల నుంచి విముక్తి కల్పించడానికి డిఓటి పోర్టల్ను అందుబాటులోకి తీసుకొచ్చిందని, ఈ పోర్టల్ ద్వారా మంచి ఫలితాలు రాబట్టడం జరుగుతుందని ఎస్పీ వివరించారు. ఎవరైనా ఫోన్ పోగొట్టుకుంటే లేదా గుర్తు తెలియని వ్యక్తులు దొంగతనంగా ఎత్తుకుపోయినా వారు వెంటనే కేంద్ర ప్రభుత్వం నూతనంగా తీసుకువచ్చిన సిఈఐఆర్ ను పూర్తి వివరాలు నమోదు చేసి పోగొట్టుకున్న ఫోన్ ను నేరుగా బ్లాక్ చేయవచ్చునని, ఒకవేళ పోగొట్టుకున్న వ్యక్తులకు కంప్యూటర్ పరిజ్ఞానం లేని ఎడల ప్రతి పోలీస్ స్టేషన్ లో ఒక పోలీస్ అధికారిని ఈ సిఈఐఆర్ పోర్టల్ కి బాధ్యత అధికారిగా నియమించడం జరిగిందన్నారు. అతనిని పోలీస్ స్టేషన్ కు వెళ్లి సంప్రదించి అతనిని సిఈఐఆర్ పోర్టల్లో నిక్షిప్తం చేస్తారని, తద్వారా కోల్పోయిన ఫోన్ ను తిరిగి పొందే అవకాశం ఎక్కువగా ఉంటుందన్నారు. ఈ పోర్టల్ ను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని మరియు ఎవరన్నా సెకండ్ హ్యాండ్ ఫోన్లు అమ్మితే కొనవద్దని సూచించారు. జిల్లాలో వివిధ రూపాల్లో వినియోగదారులు పోగొట్టుకుంటున్న మొబైల్ ఫోన్స్ ను సిఈఐఆర్ అప్లికేషన్ ద్వారా రికవరీ చేసి బాధితులకు అప్పగించడంలో కృషి చేస్తున్న ఐటీ కోర్ సిబ్బంది విజయ్, వెంకట్, మహేందర్ గౌడ్, మెదక్ టౌన్ సర్కిల్ సిఈఐఆర్ పోర్టల్ బాధ్యత అధికారి మౌనిక జిల్లా ఎస్పీని అభినందించారు. పోయిన మొబైల్ ఫోన్లను మళ్లీ దొరకనందుకున్న బాధితులు జిల్లా పోలీసులకు టెక్నాలజీని ఉపయోగించి ఫోన్ రికవరీ చేసి అందించినందుకు సంబంధిత బాధితులు జిల్లా ఎస్పీ పోలీస్ సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు ఎస్పీ ఎస్ మహేందర్, మెదక్ టౌన్ ఇన్స్పెక్టర్ నాగరాజు, మెదక్ టౌన్ ఎస్ఐ అమర్, ఐటీ కోర్ సిబ్బంది విజయ్, వెంకట్, మహేందర్ గౌడ్, మెదక్ టౌన్ సీనియర్ పోర్టల్ బాధ్యతాధికారి మౌనికతో పాటు సిబ్బంది పాల్గొన్నారు. సెల్ ఫోన్స్ మీరు బ్రేక్ చేసి హ్యాండ్ ఓవర్ చేశారు పబ్లిక్ డిస్ట్రిక్ట్ మెదక్ టౌన్ లో పోయిన వాటిలో 42% ఆఫ్ సెల్ ఫోన్స్ బ్రేక్ చేసి ఇవ్వడం జరిగింది. 268 సెల్ ఫోన్స్ కూడా మెదక్ టౌన్ ఇచ్చాము. అయితే మీ అందరూ మీ మీడియా ద్వారా ప్రజలకు తెలియజేసిందంటే ఏదైనా సెల్ ఫోన్ బాగానే ఇమీడియట్గా పోలీస్ స్టేషన్ కావాలి. ప్రతి పోలీస్ స్టేషన్లో ఒక కానిస్టేబుల్ డిప్యూట్ చేసింది. వాళ్ళు ఏం చేస్తారంటే ఒక ప్రొఫార్మా తీసుకొని ఇమీడియట్గా ఫిల్అప్ చేసి ఒక పోర్టల్, ఆ పోర్టల్ ద్వారా ఇమీడియట్గా మానిటర్ చేయడం వల్ల ఆ సెల్ ఫోన్ ముందు సిమ్ బ్లాక్ చేస్తాము. సిమ్ బ్లాక్ చేసిన తర్వాత వీళ్ళు వేరే ఫోన్లో వాళ్ళ సిమ్ వాళ్ళు వేసుకోవచ్చు. ఆ ఫోన్ కూడా ఏంటంటే మళ్ళీ ఎక్కడైనా వాడితే మాత్రం మనకు దొరికింది. వీటికి కూడా ఇంకా 1600 ఉన్నాయి. ఏదైనా డిఫరెంట్ ప్లేస్లో ఉంటాయి, వేరే ఇండియా లెవెల్లో ఉంటాయి కాబట్టి మా వాళ్ళు మ్యాక్సిమం వాటి మీద ట్రేస్ చేసి పట్టుకుంటే ఉన్నాం. ఇది రెగ్యులర్ ప్రాసెస్. మన జిల్లా కూడా మంచి పొజిషన్లో ఉంది ట్రేసబిలిటీ ఆఫ్ సెల్ ఫోన్స్లో. పబ్లిక్ ఏంటంటే ఈ సెల్ ఫోన్స్ ఏంటంటే ఇవాళ సెల్ ఫోన్ అనేది చాలా ఇంపార్టెంట్. బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ కానీ ఎవ్రీథింగ్ ప్రతిదీ కూడా మనకు సెల్ ఫోన్ వస్తుంది. దీన్ని కూడా జాగ్రత్తగా చూసుకోవాలి. ఏదంటే దానికి ఇష్టం వచ్చినట్టు ఇప్పుడు చాలా మంది సెల్ ఫోన్ దీంట్లో అన్ని దొంగతనమైనవి కాదు, చాలా మందికి వాళ్ళంతా వాళ్ళు పడేసి ఉంటాయి. దీంట్లో కొన్ని మోటార్ సైకిల్ మీద పోతానికి కింద పడి ఉంటాయి, కొన్ని కూరగాయల మార్కెట్లో పోయి ఉంటాయి, కొన్ని దొంగతనం చేసి ఉంటాయి, కొన్ని బస్సు ఎక్కేటప్పుడు కొట్టేసి ఉంటారు. ఇవన్నీ కూడా రకరకాల సెల్ ఫోన్లు పోయినాయి ఇవన్నీ కూడా. అయితే కొద్దిగా జాగ్రత్త ఉంచుకోవాలి. అయితే చాలా మంది ఇంకోటి ఏంటంటే మెయిన్ ఇంత పెద్ద ప్రెస్ మీట్ పెట్టడం కారణం ఏంటంటే కొంతమంది ఏం చేస్తారంటే ఇప్పుడు ఈ మధ్య సెల్ ఫోన్ కొట్టేస్తారు కదా, కొట్టేసిన తర్వాత ఇప్పుడు ఈ ఓపెన్ చేస్తారు. ఇది ఓపెన్ చేసి దాంట్లో ఫర్దర్ ఈ బ్యాంకు గూగుల్ పేలో పోయి గూగుల్ పేలో ఈ సెల్ ఫోన్ నుంచి వేరే సెల్ ఫోన్ మళ్ళీ కొట్టేసిన సెల్ ఫోన్లో తెచ్చుకుంటారు. పైసలు తెచ్చుకొని ఆ పైసలు అట్ట కూడా పైసలు చాలా మంది పోయిన కంప్లైంట్ చేసింది మనకి. అందుకే మీరు ఏం చేయాలంటే ఈజీగా దాన్ని ఒక కోడ్ పెట్టుకోవాలి. ఓపెన్ చేయాలంటే కోడ్ పెట్టుకుంటే ఇప్పుడు ఏముంది, ఇప్పుడు మనం కోడ్ లేదనుకోండి ఓపెన్ అవుతుంది. గూగుల్ పే దానిపై ఫర్గాట్ పాస్వర్డ్ కొట్టానుకో ఆ సెల్ ఫోన్కే మీకు మళ్ళీ ఓటీపీ వస్తుంది. ఓటీపీ వస్తే నేను అకౌంట్ ఓపెన్ అయిపోతుంది. చాలా మంది ఎలా ఇది తర్వాత చాలా మంది మన ఈ పాస్వర్డ్ నెంబర్ రాసి ఆడే వెనక సెల్ ఫోన్ వెనకనే చిట్టి మీద రాసి పెట్టుకుంటారు. తర్వాత దాంట్లో ఫీడ్ చేసుకుంటారు. దాంతో చాలా ఇప్పుడు సెల్ ఫోన్ పోతే కాదు అకౌంట్ కూడా ఖాళీ అవుతుంది సెల్ ఫోన్. దీనికి కొద్దిగా మనం సెక్యూరిటీ మెజర్స్ పెట్టుకోవాలంటే పబ్లిక్ నేను కోరుతాను నేను. ఎందుకంటే ఈజీగా దొంగకి ఏం చేస్తారంటే వాడు చేతికే తాళం ఇచ్చేస్తాను. సమాచారం అయితే సిఐఆర్ పోర్టల్ ఉంటుంది.
దాంట్లో మనం నమోదు చేసుకుంటే మన ఫోన్ ఎక్కడున్నా కూడా వస్తుంది. చాలా ఫోన్లు మన దగ్గర డిస్ప్లేస్ అనేటివి వేరే రాష్ట్రాలలో, వేరే జిల్లాలో, పక్క రాష్ట్రాల్లో ఉంటే ఆ CAI ద్వారా ఫోటోలో మనం నమోదు చేసిన తర్వాత వితిన్ షార్ట్ పీరియడ్లో అక్కడి నుంచి కూడా మనం పోకుండా కూడా వాళ్ళకు నోటీస్ ఇచ్చి ఆ ఫోన్లు తెప్పిస్తున్నాము. దాదాపు ముఖ్యంగా దేశంలోనే మన తెలంగాణ ఈ యొక్క ఫోన్లు రికవర్లో ఫస్ట్ తెలంగాణలో మొదటి స్థానం ఉన్నది దేశంలోనే. రీసెంట్గా ఈ నెల 21 తారీఖు రోజు కూడా DGCA గారు, CID DGP గారు కూడా DGP గారికి తెలియపరిచినారు. ఫోన్లు పోయినా ఎవరు కూడా బాధపడవద్దు, మీ ఫోన్ తప్పకుండా దొరుకుతాయి. కాబట్టి మీరు ఈ యొక్క ఫ్రెండ్స్ కానీ, మీ యొక్క రిలేటివ్స్ కానీ అందరికీ కూడా చెప్పి ఫోన్ పోతే ఇమీడియట్గా CAI పోర్టల్ ద్వారా నమోదు చేసుకోవచ్చు. పోలీస్ స్టేషన్ కూడా నమోదు చేసుకోవచ్చు. అక్కడ మా దగ్గర ప్రతి పోలీస్ స్టేషన్ లోపల ఒక కానిస్టేబుల్ మేము డిప్యూట్ చేసాము. వాళ్ళ ద్వారా మీరు ఫోన్ తప్పకుండా అవుతుంది. ఎందుకంటే మనం చాలా ఫోన్లు కష్టపడి రేట్ ఎక్కువైనా కూడా మంచి ఫోన్లు తీసుకుంటాం, కానీ మనము షాపింగ్ పోయినప్పుడు ఎక్కడ మిస్ప్లేస్ అయితే అటువంటి ఫోన్లు కూడా బాధపడద్దు. ఒకప్పుడు ఫోన్ కొనాలంటే చెప్పడానికి కూడా భయపడేది, కానీ ఇప్పుడు మీకు అవకాశం లేకుండా CAI పోర్టల్ అనేది మనకు దాదాపు ఒక 2 years నుంచి. తర్వాత వీళ్ళందరూ కూడా లక్కీ, ఎందుకంటే సెల్ ఫోన్ అన్ని ట్రై చేసి వాళ్ళందరికీ వాళ్ళు యాజిటేజ్ ఇచ్చేస్తారు. మా సిబ్బంది కూడా మీరు చూస్తున్నారు. దాదాపు మేము ఈ స్టేట్ గవర్నమెంట్ తర్వాత మా DG గారు ఏ ప్రోగ్రామ్ ఇచ్చినా కూడా మెదక్ జిల్లా పోలీసులు అన్నింటిలో మేము ముందుంటున్నాం. తర్వాత మేము లాస్ట్ సిటిజన్ పోర్టల్ పెట్టారు. ఇది లాస్ట్ 6 months నుంచి పబ్లిక్ దగ్గర నుంచి January 9 నుంచి ఫీడ్బ్యాక్ తీసుకుంటే మన జిల్లా ఫస్ట్ వచ్చింది డిస్ట్రిక్ట్స్లో. ఫస్ట్ పోలీస్ స్టేషన్ మందే జిల్లా వచ్చింది. టాప్ 10 పోలీస్ స్టేషన్లో 2 మనవి వచ్చినాయి. నర్సాపూర్ ఒకటి, తూప్రాన్ పోలీస్ స్టేషన్ ఒకటి. తర్వాత ఎంటైర్ డిస్ట్రిక్ట్స్లో మందే ఫస్ట్ వచ్చింది. తర్వాత షీట్ టీమ్స్ మానిటరింగ్లో కూడా మన జిల్లా ఫస్ట్ వచ్చింది. తర్వాత ఈ ఏదైతే పోక్సో కేసెస్ కూడా మనం వితిన్ 60 daysలో ఛార్జ్ షీట్ వేస్తుంటే కూడా తూప్రాన్ DG గారికి కూడా DG గారికి ఇచ్చి అవార్డు ఇవ్వడం జరిగింది. ఇవన్నీ కూడా మా ఎంటైర్ సిబ్బంది, జిల్లా సిబ్బంది, హోంగార్డ్ దగ్గర నుంచి టాప్ లెవెల్ దాకా కూడా అందరూ ఏదైతే మేము ఇచ్చిన ఆదేశాలు పాటించి పోలీస్ డిపార్ట్మెంట్కి మంచి పేరు వచ్చే విధంగా, ప్రజలకు కూడా మంచి సర్వీస్ సేవలు చేసే విధంగా పనిచేస్తున్నారు. వాళ్ళని నేను అప్రిషియేట్ చేస్తున్నాను మీ ద్వారా. తర్వాత ఈరోజు ఈ సెల్ ఫోన్స్ కూడా ఎవరి వాళ్ళకి మేము హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. మళ్ళీ ఒకసారి చెప్తున్నా, సెల్ ఫోన్ అనేది చాలా ఇంపార్టెంట్. దీంట్లో చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ప్రతి బ్యాంక్ అకౌంట్ సెల్ ఫోన్ ద్వారా ఉంది కాబట్టి మీరు అన్నెసరీ ప్రతి పాస్వర్డ్ దాంట్లో దొరికే విధంగా పెట్టకుండా చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి.